సో గైస్ ఫోర్ట్ లేక్ అయితే ఫస్ట్ టైం వెళ్తున్నా. ఈ పెనుగొండ ఫోర్ట్ అయితే నైట్ చూపించింది మ్యాప్ ఈ రూట్ లేకే వచ్చింది. నైట్ అర్ధానికి వచ్చి అది ఫైర్ స్టేషన్ ఫైర్ స్టేషన్ కానీ మళ్ళీ రివర్స్ వచ్చి రివర్స్ వెళ్ళినాయి కదా. అదేంటి అది మ్యాప్ జస్ట్ పెనుగొండని కొడితే డైరెక్ట్ అదేమో సమాధులు చూడు ఎన్ని ఉన్నాయో. హిందూ శ్మశానం అంట కాదు. వీళ్ళందరూ ఏమన్నా మాట్లాడుకొని చచ్చిపోయారా లేకపోతే ఎన్ని సమాధానం ఉన్నాయి? అదే బాహుబలి సైన్యం యుద్ధం జరిగినప్పుడు చచ్చిపోతుంది. అప్పుడు బూడ్చి పెట్టినట్టు బూడ్చి పెట్టుంటారు. సో గైస్ ఇప్పుడు మనం వెళ్ళే ఫోర్ట్ వచ్చేసి శ్రీకృష్ణ దేవరాయలు కట్టించింది పరిపాలించింది అనమాట. ఎదురుగా చూడండి సైకిల్ రైడర్ వస్తున్నాడు. రష్యన్ రష్యన్ ఫారెనర్ ఆయన. మాట్లాడదు పోయా రాకెట్ పీరియడ్ పోతా అంటే వచ్చాడు. ఆపుదాం పోతా రాకెట్ పీరియడ్ పోతా చెప్పాడా? హాయ్ చెప్పినాడా? అట్లా మాట్లాడను. ఇన్స్టాలో వీడియో వస్తుంది. వీళ్ళు ఏమో దోసుకొని వస్తారేమో సమా ఎప్పుడు వస్తారేమో వాడే అంత స్పీడ్ లో పోతారు. అవును. సో ఘాట్ సెక్షన్ ఏమో ఉంది గైస్. ఇది సింపుల్ ఘాట్ సెక్షన్ అనుకుంటా ఐ థింక్. సో అక్కడ పైన మీకు జెండా టైప్ లో ఏదో కనొస్తుంది. పైన ఏమో ఉంటుంది. వెహికల్ ఎంతవరకు వెళ్తుందో చూడాలన్నమాట మనము. ఫస్ట్ టైం కాబట్టి సైకిల్ వేసుకొని వస్తున్నాం. సైకిల్ లో లేపుకొని వస్తున్నారు. వస్తే సార్ ఆపు డైరెక్ట్ ఎదురుగా పెట్టడం. అటు పెట్టుకోండి ఈయన పెట్టు. బట్ అదో బైక్లలో వచ్చారు వీళ్ళంతా మన వాళ్ళు తెలుగు వాళ్ళు ఇండియన్స్. ఈ రోజు ఇప్పుడే వాళ్ళ కాడకు వచ్చి ఇప్పుడే ఫారెన్ కింద వచ్చాము. కాబట్టి ఏమో యాక్సిడెంట్ అయింది చూడు. సో గైస్ బండి ఎక్సిబిట్ సైడ్ ఆపుకో చూపి బయటికి ఏంది చూపి ఏందని కోట బుర్జా ఏందని కోట బుర్జు కొండారెడ్డి బుడిదాలను ఎట్ట కొండారెడ్డి బుర్జు వెళ్ళలేదంట. మంచి ఘాట్ వేసారు. ఫుల్ ఘాట్ లో పైన కట్టినారు. సో గైస్ ఎంతైనా కోటలు అనేది బాగా తెలివిగా కడతారు అన్నమాట. అంటే కొండల పైన సముద్రం పక్కన ఇలాంటి సైకిల్ వాడు ఫారినర్ కాదు మనకొద్దులే. ఫారినర్లు షాపు ఎట్లా పైన ఉంటారు. అవునా? పుట్టపత్రికి రైడ్ వేస్తాంటారు. సో ప్రమాదకరమైన మలుపు ఉన్నది, నిదానంగా వెళ్ళండి అనేది ఉంది. సో రోడ్ అయితే బాగుంది గైస్. ఓకే ఒప్పుకోవచ్చు. రోడ్డు మంచిగా రోడ్డుని బాగా నీట్ గా పెట్టారు. ఘాట్ సెక్షన్ లో కూడా నీట్ గా పెట్టడం మేలే. వాడు చూడ లేపుకొని వస్తా ఉన్నాడు. హరిరామ్ జగన్మోహన్ రెడ్డి ఈయన సైకిల్ వేసుకొని వస్తాను చూడు ఇలా ఘాట్ రోడ్ మీద. ఏంది రైడింగ్ సైకిల్ అయ్యి ఎంత అనుకున్నావు? ఒక్కొక్కటి 30,000 40,000 50,000 లక్ష కూడా ఉన్నాయి. ఏ తర్వాత నీకు తొక్కినా కూడా అనిపిస్తుంది, అలసట అనిపిస్తుంది. అందుకనే ముసలి వెళ్తాం. మన సైకిల్ అనుకో 10 నిమిషాలు తొక్కగానే నీకు అలుపు అనిపిస్తుంది. ఆ సైకిల్ అట్లా అసలు అల్లిపోయి ఉంటది. ఏది అంతలా బండి పోయింది? ఏం బండి? బ్లాక్ బండి. అది హయాబూజా. ఎంత ఉంటుంది? అది ఎంత 6 లక్షలు 7 లక్షలు ఉంటది. సరిపోయా మనకన్నా నయా పైసా లేకపోతే మన అదే ఇదేం భయా పోస్తుందా? ఏమో బైక్ నయా పైసా లేకుండా నయా పూజా మనకి ఎందుకంటావా? 5 లక్షలు 6 లక్షలు. గ్యాస్ మలుపులు అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి అనమాట. మంచి ఘాట్ సెక్షన్ ఏమో అనుకున్నా స్టార్టింగ్ లో. ఎక్సెల్ వేసుకొని వస్తాను. ఇంకా ఎక్సెల్ మూడు బండ్లు రైడర్లు ఏమో వాళ్ళు. మొత్తానికైతే మనుషులు కానీ వచ్చారు.
ఏదో లేదు ఆడ మోటార్ వచ్చారు పడిపోతారు తరుణంలో వాడెవరు తారు పెట్టాడు పైన, కారు పెట్టాడా మహేంద్ర తార్. అన్ని స్పోర్ట్స్ అడ్వెంచర్ పనులే ఉంటాయి ఇక్కడ. అవునా, ఒకటి ఇప్పించుకోవాలి రెండుగా ఇదిగో హయాబుసా. మళ్ళీ హయాబుసా కాదు ఇది, ఒకటి ఫ్రంట్ కరిస్మా, బ్యాక్ డ్యూక్, దాని బ్యాక్ వచ్చేసి R15 కాదు కవాసాకి ఏదో. ఎంత రైట్స్ ఉన్నట్టు చూడు. మాది కూడా గోబ్రో హెరీ క్యారే ఆడేముంది ఆడ దిగుతారు అంతా నాకు అర్థం కాలే. ఓ వ్యూ మొత్తం కనేస్తుంది అది కథ. ఓ గైస్ టాప్ ఆఫ్ ద ఇది హిల్ నుంచి వ్యూ కనిస్తుంది అనమాట. హయాబుసా వా ఎక్కడైతే షూటింగ్ చేస్తాం ఎలాకాయలు బా జీటీఐ ఈ నుంచి వ్యూ అందరు ఫోటోలు అయితే మిస్సంగా తీసుకుంటారు, వదులుతాం DSLR లో పెట్టుకుని మరి వద్దాం మనం మళ్ళీ వద్దాం. పాయింట్ అంతే. ఏంది వ్యూ పాయింట్ మళ్ళా ముందుకు పోవాలి. ఉన్నాయి ఇంకా అదే పురాతనమైన దేవాలయము. ఓహో తిమ్మర్స్ దేవాలయం ఏదో అంటారు, ఇదేమో ఇదే అనుకుంటే దేవాలయం తరుణది, అది దేవాలయము అదే. ఇదా చెట్టు కింద పెడదాం మండి. కోతియుడు అనేది వీడిది మేరీ జిల్లకి పిక్తా తీ ఇది ఏమా రైడర్ల ఒరే ఈడ చూడు ఎదుగుతుంది పై వెళ్ళిపోయి. కార్ అద్దాలు తీస్తే కార్లో కూర్చుంటవచ్చు. ఏంది బాయ్, కార్ అద్దాలు తీస్తే కార్లో కూర్చుంటవచ్చు. గైస్ పైకి వచ్చి ఏదో కోట కనొస్తుంది అనుకుంటే కోట కనలే, అన్ని బండరాళ్ళు కనొస్తున్నాయి. ఏమో ఈ ఆడిందో అర్థం కావట్లే కోట. ఆడేమో చిన్న చిన్న పురాతన కట్టడాలు అయితే కనొస్తున్నాయి కానీ కోట అయితే కనపడ్డాము. కాలు బాట ఉంది, కాలు బాట బాగుపోయిందంటే పోతా ఉండాలి కానీ మైనింగ్ వ్యవసాయం వేస్తున్నారు. గ్రానైట్ అది గ్రానైట్ ఆ గ్రానైట్ మనం తీసుకొని ఆయన రజనీకాంత్ నరసింహ సినిమాలో ఎట్టు తొలిమెట్టు బండల రెండుగా చీలెట్టు అని కలబడు నరసింహ. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మన కోసం కానీ పని చేయలేమంటావా? ఏం పోతా ఉంటే వస్తానే ఉందా? అసలు దాంట్లోకి ఎంట్రెన్స్ కాదు అది. సో గైస్ మొత్తానికి అయితే రాగానే ఒకటి ముఖద్వారం అయితే కనెక్చింది. ఐ థింక్ ఎంట్రన్స్ అనుకుంటున్నా ఇదైతే. బండలు చూడండి ఎంతెంత బండలు ఎట్లా పెడతారు ఈ యాడి నుంచి కొండలు పండించి ఎంత పూజ సామాగ్రి చేసారు ఏందో. మనం ఏడపోయినా ఉండాలి, మనకు స్వాగతం పలుకుతాయండి. ఇదేంది ఏది కాదు ఇటు చూద్దురా శిల్పాలు చూడండి ఫ్రెండ్. చెక్కు చెదరకుండా ఇంకా ఎంత స్టాండర్డ్గా ఇది ఆల్మోస్ట్ ఉంది. అదే ఈ జనరేషన్లో కట్టింది అయితే ఈ పాటికి కూలిపోయేది. యాడుందో కోట, మేబీ ఇదే అనుకుంటా ఎంట్రన్స్. కానీ కోట ఎందుకు కింద ఎందుకు ఉంటుంది కోట? పైన ఉంటుంది సార్ కోట, ఎప్పుడు కింద ఉండదు. వీళ్ళు డిఫరెంట్ కట్టినారంట. ఇది పెద్ద జీవి ఇంకా రాలేదా? ఏది అయిపోయింది సరికి అయిపోయింది. సో దాన్ని చూద్దాం రండి. సో చూడాలనేసి ఆశగా వచ్చామన్నమాట, మీకు కూడా చూపిద్దాము అనేసి. ఇలాంటి ఇప్పుడు మనం అడ్వెంచర్ వీడియోలు ఇలా క్యాంపింగ్ వ్లాగ్స్ మన ఛానల్లో ఈ వ్లాగ్ ఛానల్లో వస్తూ ఉంటుంది. తప్పకుండా మిస్ కాకుండా చూస్తుండండి ఫ్రెండ్స్.
దీన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి గైస్. ఇంకొక చిన్నది ఒకటి, తరుణ్ ఇప్పుడే కనిపెట్టాడు అనమాట. చూడండి బండ పైన చేపని చెక్కారు చూడండి, కనిపిస్తుందా? వాటి క్రియేటివిటీ ఇక్కడ అక్కడ కూడా ఉంది చూడండి. కనిపిస్తుందా? అసలు ఇంతలా బండలు అప్పట్లో ఎలా మోసినంటారు, ఎలా ఇప్పట్లో ఇలాంటివి పెట్టాలంటే జేసీబీలతో నిలబెడతారు, జేసీబీలతోనే పెడతారు. అలాంటిది ఇంత పెద్ద బండలు వాళ్ళు ఎట్లా నిలబెట్టి ఎట్లా కట్టింటారు. హ్యాండ్స్ ఆఫ్ అసలు ఆ కాలం ఏమంటారు ఇంజనీర్లకి, వాళ్ళు కళాకారులకి. ఇదేమో చూడండి సింహం ఎంట్రెన్స్, సింహం గుర్తు ఇక్కడ, అలాగే ఇక్కడ కూడా చూడవచ్చు. అంటే యాక్చువల్గా బండలు పెట్టి ఆ బండలపైనే చెక్కారనమాట ఈ శిల్పాల టైప్ని. హైలైట్ గైస్. దీనికన్నా మా సిద్ధవటం కోటనే మేలు అనిపిస్తుంది. కోట ఇదే కానీ పడిపోయింది ఇది. కోట ఇది ఎందుకు అవుతుంది? ఇదే టెంపులా? జాగ్రత్త. బా. ఓ సో గైస్, మొత్తానికైతే ఏమంటారు ఆల్మోస్ట్ అన్నీ ఇక్కడ రాళ్ళుగా పడ్డాయి అనుకో, ఇంకా అయిపోయినాయి. ఇదేమో గుడి. సో ఆల్మోస్ట్ కోటలకు సంబంధించిన ఎందుకు బయటకు పోందా పడిపోయినట్టున్నాయి, కానీ ఇవైతే అట్లే ఉన్నాయి. బయట ఇంకేముంది, ఇది కూడా అంతే మండపమే. ఏ నుంచేమో ఈ నుంచి వ్యూ బాగుంది. సో అక్కడ వచ్చేసి కోనేరు ఉంది. సో ఇంకా ఇది మండపం టైప్లో ఉంది ఫ్రెండ్స్. ఇంక ఇంతకు మించి అయితే మాకేమి ఇక్కడ అగుపించట్లే. మేమేమో ఎక్స్పెక్ట్ చేసాము లైక్ మా అట్లీస్ట్ సిద్ధవటం కూడా మరి కోట ఉండి లోపల ఓపెన్ ఉండి అలా ఏమైనా ఉంటుందేమో అని, బట్ అంతేమీ అనిపించట్లే. బట్ ఓకే, పురాతనమైనవి అవి కూడా బాగుంటాయి కాబట్టి సో చూడాలి. చాలా పడిపోయి అది. సో ఓకే ఫ్రెండ్స్, ఇంకా మన జర్నీని చూస్తూ ఎంజాయ్ చేయండి. సో కడపకి వెళ్ళేంత వరకు ఎంజాయ్ చేస్తాను. మెయిన్ థింగ్ ఏంటంటే అనుకున్నంత ఏం అనిపించలేదు కోట వరకు అయితే, బట్ అందరూ రావడం కానీ ఎంజాయ్ చేయడం కానీ ఫుల్గా ఉన్నారనమాట. అది బాగుంది. ఇక్కడ చూడండి మన సుధీర్ సంకల్ ఎత్తుకున్నాడు, వ్యూ పాయింట్ ఎంజాయ్ చేస్తాడు. ఎంజాయ్ చేద్దాం. ఇదే గోప్రో 7 అనుకుంటా. 7 కాదు 9 ఇదే 40 అను. చూసారు కదా ఫ్రెండ్స్, మొత్తానికి అయితే పెనుగొండలో ఫోర్ట్ ఇలా ఉంటుంది. సో మేమైతే సరదాగా ఆ రోజు ఖాళీగా ఉన్నాంలే అనేసి వెళ్ళామన్నమాట. వెళ్ళి మొత్తం బాగా కోటలు అన్నీ
పెద్ద పెద్దగా ఉంటాయిలే బాగా చూద్దాం అని వెళ్ళాము. బట్ అంత లేదనమాట కోట వరకు అయితే. బట్ వ్యూ పాయింట్ అయితే కానీ నెక్స్ట్ లెవెల్ ఉంది. ఆ జర్నీ కానీ బైక్లో రైడింగ్ చేయాలనుకుంటే కానీ సో నెక్స్ట్ లెవెల్గా ఉంటుంది. మన చుట్టుపక్కల ఉండే హిస్టరీ ప్లేసెస్ని మనం చూడకుంటే ఇంకెలా అనేసి మేము కూడా చూసుకొని సరదాగా ఫొటోస్ దిగేసి ఎంజాయ్ చేసుకొని అయితే వచ్చేసాము. సో వ్లాగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సో ఇలాంటి వ్లాగ్స్ కోసం కూడా మన ఈ ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాబాయ్, లవ్ యూ ఆల్.